పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు 56,964. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 37,831 మంది పురుష ఓటర్లు, 19,139 మహిళా ఓటర్లు కలిపి మొత్తం 56,964 మంది పట్టభద్రులు ఓటు హక్కు పొందారని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు వెల్లడించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 22 నాటికి కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 26న నిర్వహించనున్న కోటప్పకొండ తిరునాళ్ల కోసం ఏర్పాట్లను ఫిబ్రవరి 22లోగా పూర్తి చేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమాల ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. శివరాత్రి మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండబోతున్నందున నరసరావుపేట పట్టణంలో పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రబల తిరుగు ప్రయాణానికి ఆంక్షలుంటాయన్నారు. పరీక్షలలో భయం తొలగించేందుకు స్ఫూర్తి కార్యక్రమం. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులలో భయం పోగొట్టేందుకు జిల్లాలో ఫిబ్రవరి 20 నుంచి స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బాలికల సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలతో రక్షా కార్యక్రమం. జిల్లాలోని బాలికల సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన భద్రత కోసం రక్ష పేరుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు. జిల్లా కలెక్టర్ తెలిపిన కార్యక్రమాలు: ప్రతి నెల 3వ శనివారం గ్రామస్థాయిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ప్రతి నెల ఒక గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తారు. ఉన్నతాధికారులు సైతం వారంలో ఒకరోజు సంక్షేమ హాస్టళ్లలో రాత్రి బస చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గన్నూరే, డిఆర్ఓ మురళి, డిఈఓ చంద్రకళ పాల్గొన్నారు. షెడ్యూల్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయి ఫైనల్ క్యాండిడేట్స్ కూడా అయిపోయింది. దాదాపు 25 మంది బరిలో ఉంటున్నారు. దీనికి సంబంధించి 27వ తేదీన పోలింగ్ అవుతుంది. 27 ఫిబ్రవరి. మన జిల్లాలో 90 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ మండలాల్లోనూ వివిధ డివిజన్స్లోనే ఉన్నాయి. ఈ 90 పోలింగ్ స్టేషన్స్కి గాను 56,964 మంది ఓటర్స్ కవర్ అవుతున్నారు. అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని పోలింగ్ స్టేషన్స్ మనకి 90 ఉండగా 38 లొకేషన్స్లో ఇవన్నీ ఉన్నాయి. 38 లొకేషన్స్లో ఈ పోలింగ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి మన డిస్టిక్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన డిఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గుంటూరు వారేమో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో దీంట్లో దాదాపుగా ఒక 800 మంది స్టాఫ్ అవసరం ఉంటుంది వివిధ కేటగిరీస్లో పనిచేయడానికి. అంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే పీఓ, ఏపీఓ, ఓపీఓస్, అలాగే సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, డిఫరెంట్ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఎఫ్ఎస్టీలు కానీ ఎస్ఎస్టీలు కానీ వీళ్ళంతా కలిపి ఒక 800 మంది ఉంటారు. ఒక 500 మంది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటారు, అంటే కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు కానీ. మొత్తం ఒక 1500 మంది సిబ్బందితోటి ఎలక్షన్ జరుపుతున్నాము. దీనికి కావాల్సిన వెహికల్ రిక్వైర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనకి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో పెట్టాము. అలాగే పోలింగ్ అయిపోయాక రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది. అంటే పోల్ అయిపోయినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఎస్ఎస్ఎన్ కాలేజీలో అప్పగిస్తే అవన్నీ మనము ఒక కంటైనర్లో పెట్టేసి ఎస్కార్ట్ తోటి గుంటూరుకి పంపిస్తాం, మెయిన్ స్ట్రాంగ్ రూమ్కి పంపిస్తాం. సో 27వ తేదీ పోలింగ్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంటుందని రిసీవ్ చేసుకున్నాక నైట్కి ఆర్మ్డ్ గార్డ్ తోటి మనము గుంటూరుకి పంపించేస్తాం. మొత్తం మన డిస్టిక్ని 18 సెక్టార్లుగా డివైడ్ చేసాము. యావరేజ్గా ఒక్కొక్క సెక్టర్లో 3 నుంచి 5 పోలింగ్ స్టేషన్స్ వచ్చినట్టుగా. పోలీస్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బందోబస్తు ప్లాన్ అంతా ఇచ్చారు మనకి. దాదాపు ఒక 400 మంది పోలీస్ సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనకి 350 వరకు ఈ బ్యాలెట్ బాక్సెస్ విత్ రిజర్వ్ అవసరం ఉంటుంది. అవన్నీ కూడా సఫిషియెంట్గా తీసుకున్నాము. ఆ బ్యాలెట్ బాక్సెస్ని కూడా ఓవర్ హాలింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో ఈరోజు మొదటి ట్రైనింగ్ పీఓస్కి, ఏపీఓస్కి జరిగింది. సుమారుగా 216 మంది, అంటే 200 మంది పైగా దీనిలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళతో పాటు మిగతా టీమ్స్ కూడా, ఎఫ్ఎస్టీలు కానీ, ఎస్ఎస్టీలు కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ, సెక్టర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.
వీరికి రెండవ ట్రైనింగ్ కమింగ్ సాటర్డే పెట్టాము. అది లాస్ట్ ట్రైనింగ్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా వారు చేయవలసిన విధి విధానాలు ఏంటనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. సెకండ్ ట్రైనింగ్లో వారికి మళ్ళీ ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనంటే పోస్టల్ బ్యాలెటింగ్ ఏదన్నా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, అంటే ఎలక్షన్ విధిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఫామ్ 12 అప్లికేషన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. బ్రీఫ్గా ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలక్షన్స్లో ఎక్కడ ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేయడానికి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ అయి ఉంది. రెండవది, మనకి 26వ తేదీ మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ పండుగకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు వారి యొక్క వర్క్స్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ చేసాం మార్నింగ్. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎన్బి కానీ, పిఐయు కానీ, పిఆర్ కానీ, ఫారెస్ట్ కానీ, రెవెన్యూ అందరూ, ముఖ్యంగా టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పనులు పూర్తిగా బ్రిస్క్గా చేస్తున్నారు. 21st, 22nd లోపల అన్ని వర్క్స్ పూర్తయిపోతాయి. కొన్ని సందేహాలు ఎవరికైనా ఉంటే అటువంటి ఏం సందేహాలు పెట్టుకోవద్దు. పూర్తి స్థాయిలో ఈ పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొంత రిస్ట్రిక్షన్తో ఇది జరుగుతూ ఉంది. మన జిల్లాలో సుమారుగా 26,500 మంది 10th క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు. అదే సంఖ్యలో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు తయారవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మన జిల్లాలో కొంత అక్కడక్కడ పిల్లలు ఈ ఒత్తిడికి గురవడం, లేకపోతే పరీక్షలు అంటే భయపడిపోయి చదువు మానేయటం, ఇంట్లోంచి పారిపోవడం, ఇంకొకటి ఏదో చేసుకోవడం, అలాంటి పనులు చేస్తున్నారు. సో కొంచెం వారికి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు అంటే భయం లేకుండా వారు ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ఒక 4 ఐడెంటిఫై చేశాము. వారితో 19వ తేదీ అంటే రేపు లేదా ఎల్లుండి ఈవినింగ్ 3 to 5 ఆన్లైన్లో వారికి కొంచెం ఓరియంటేషన్ లాగా చేస్తున్నాము. అంటే అన్ని స్కూల్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి 3 to 5 ఆన్లైన్ ద్వారా వీళ్ళకి